ఫిలిష్తీయుడు అనంటే కృంగదీసేవాడు, ఫిలిష్తీయుడు అనంటే నేను అవమానపరిచేవాడు, ఫిలిష్తీయుడు అనంటే నేను కన్నీరు పాలు చేసేవాడు, ఫిలిష్తీయుడు అనంటే ఆధారము లేకుండా, నీకే ఆధారము లేకుండా, మాటలో చెప్పాలంటే ఎక్కడి నుండి ఏ యొక్క లాభాలు నీకు రానివ్వకుండా అడ్డుపడేవాడు ఫిలిష్తీయుడు. నీకు ఉద్యోగం లేకుండా చేసేవాడు ఫిలిష్తీయుడు, నీకు వ్యాపారం లేకుండా చేసేవాడు ఫిలిష్తీయుడు, నీకు ఆరోగ్యం లేకుండా చేసేవాడు ఫిలిష్తీయుడు, నిన్ను కృంగదీసేవాడు ఫిలిష్తీయుడు, నిన్ను కలవరపరిచేవాడు ఫిలిష్తీయుడు, నిన్ను కన్నీరు పాలు చేసేవాడు ఫిలిష్తీయుడు, నువ్వు ఓటమి పాలవ్వడానికి కారణము కూడా ఫిలిష్తీయుడే. కానీ దావీదు అంటాడు, అలాంటోడికి నేనెందుకు భయపడతాను? ఇగో ఇశ్రాయేలు ప్రజలారా, వాడరుపులకు మీరు కృంగిపోవద్దు, నా మాట వినండి, నేను వెళ్తాను. ఈరోజు అట్టి అభిషేకం పొందిన దావీదులు మన సంఘములో లేచొదురుగాక. ఫిలిష్తీయునితో పొట్లాడగలిగిన ఒక రోషము కలిగిన విశ్వాసులు లేచొదురుగాక. అభిషేకింపబడిన వారు లేచొదురుగాక. పోరాడగలిగిన వారు లేచొదురుగాక. యుద్ధము చెయ్యగలిగిన వారు లేచొదురుగాక.